దట్టమైన చెట్లు, పచ్చని పైరు, ఆహ్లాదకరమైన గాలి, ప్రశాంతమైన, అందమైన వాతావరణంలో నిష్కల్మషముతో విరాజిల్లుతూ ఉన్న ఒక పల్లెటూరు. ఆ ఊరు చివరలో తెలకలివాడు గానుగ నూనె ఆడుతూ కాలము వెళ్లబుచ్చేవాడు. ఒకరోజు పొరుగు గ్రామము నుండి నువ్వుల నూనె ఆడించడానికి ఒక రైతు గానుగ యజమానుడైన తేలకలి వాని ఇంటికి వస్తాడు. గానుగ యజమాని మరియు రైతు కలిసి నువ్వులను గానుగలో పోశారు. గంటను కట్టిన ఎద్దు గానుగను తిప్పుతూ ఉండగా నూనె దిగుబడి వస్తూ ఉంది. ఎద్దు గానుగను తిప్పుతూ ఉంది. గానుగ యజమాని వేరే ప్రత్యేకమైన పనులను చేసుకుంటున్నాడు. అది చూసిన రైతు గానుగ యజమానిని ఆట పట్టించాలని తలంపుతో ఇలా అన్నాడు: నీవు ఇంటి దగ్గర బయట పనులు చూసుకుంటే ఇక్కడ ఎద్దు పని చేయకుండా ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు గానుగ యజమాని, నా ఎద్దు కారణము లేకుండా ఎప్పుడూ ఆగదు, నిరంతరము నడుస్తూనే ఉంటుంది, గంట శబ్దము నాకు వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి సమస్య ఏమీ రాదు. ఏమైనా అంతరాయము వచ్చి నా ఎద్దు ఆగినట్లయితే గంట శబ్దము నాకు వినపడదు. వెంటనే నేను గానుగు దగ్గరకు వచ్చి పరిశీలిస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఓహో, అలాగా అయితే ఆ ఎద్దు తెలివిగా నిలబడి ఉంటూ తలను ఊపుతూ గంటను మ్రోగిస్తూ ఉంటే అప్పుడు నువ్వు మోసపోతావు కదా అని తెలకలి వానితో రైతు అన్నాడు. గాను యజమానుడు ఆ మాటకు బదులిస్తూ, మనుషులకు నీతి ఉండదు కాని గడ్డి తిన్న గోవు మాత్రము నీతిగా ఉంటుంది. నా ఎద్దు ఎప్పుడు నన్ను మోసం చేయదు, మనుషులు మాత్రమే మోసం చేస్తారు అని సమాధానం ఇవ్వసాగాడు తెలకలి వాడు ఆ రైతుకు. ఆ నీతి వాక్యము విన్న రైతు తన తల ఎక్కడ దాచుకోవాలో తెలియక గానుగలో నుంచి నూనెను తోడించుకుని కావిడితో మూసుకుంటూ తిన్నగా తిరుగు ప్రయాణించసాగాడు తమ స్వగ్రామానికి. ఈ కథను బట్టి నీతి ఏమనగా మనిషికి నీతి ఉండదు కాని పశువు నీతి తప్పదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది.